నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను రమ్య. వార్ని ఇదేంది గెలిచిన ట్రోఫీని ఐసీసీఐకి ఇచ్చేస్తున్న టీమిండియా. కారణం ఇదే. 2025 మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు తొలిసారిగా మహిళల ప్రపంచ కప్ను గెలుచుకుంది. అయితే ఈ విజయం తర్వాత తొలిసారి అందుకున్న ట్రోఫీని ఐసీసీకి అందించాల్సి ఉంది. భారత మహిళా క్రికెటర్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఇక హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయం తర్వాత టీమిండియా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రపంచ కప్ ట్రోఫీని అందుకుంది. కానీ ఐసీసీ నిబంధనల ప్రకారం వాటి కారణంగా ఈ ట్రోఫీని భారత జట్టు నుంచి తిరిగి తీసుకుంటారు. ఐసీసీ టోర్నమెంట్ గెలిచిన ఏ జట్టుకు అసలు ట్రోఫీని అందజేయరు. బదులుగా విజేత జట్టుకు డమ్మీ లేదా రెప్లికా ట్రోఫీని అందిస్తారు. ఇక అవార్డుల ప్రధానోత్సవ సమయంలో అసలు ట్రోఫీని ప్రదానం చేస్తారు. అలాగే ఫోటోషూట్ తర్వాత ఇది ఐసీసీకి తిరిగి వస్తుంది. ట్రోఫీకి సంబంధించి ఐసీసీ నియమాలు ఏమిటంటే 26 సంవత్సరాల క్రితం ఐసీసీ ఒక నియమాన్ని ఏర్పాటు చేసింది. దాని ప్రకారం విజేత జట్టు ట్రోఫీని అందుకోవాలి. దానిని ఫోటోలు అలాగే విజయోత్సవ కవితలకు ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత దానిని తిరిగి ఐసీసీకి ఇవ్వాలి. ఐసీసీ విజేత జట్టుకు బంగారం, వెండితో సహా నిజమైన దానిని పోలి ఉండే డమ్మీ ట్రోఫీని ప్రధానంగా ఇస్తూ ఉంటారు. అయితే అసలు ట్రోఫీని ఐసీసీ దుబాయ్ ప్రధాన కార్యాలయంలో ఉంచుతారు. మహిళల ప్రపంచ కప్ 2025 ట్రోఫీ వివరాల ప్రకారం 2025 మహిళల ప్రపంచ కప్ ట్రోఫీ బరువు 11 కిలోలు, దాదాపు 60 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది వెండి బంగారంతో తయారు చేస్తారు. ఇందులో 3 వెండి స్తంభాలు, స్టాంప్స్ అలాగే బేల్స్ ఆకారంలో ఉంటాయి. దీని పైభాగం గుండ్రాన్ని బంగారు గ్లోబ్, అలాగే ట్రోఫీలో ఆల్ టైమ్ విజేతలు పేర్లు కూడా ఉంటాయి. ఈ సంవత్సరం భారత జట్టు పేరును ట్రోఫీలో మొదటిసారిగా చేర్చారు. మహిళల ప్రపంచ కప్లో 13 ఎడిషన్లు జరిగాయి. ఇక ఆస్ట్రేలియా 7 సార్లు గెలిచింది. అలాగే ఇంగ్లాండ్ 4 సార్లు గెలుచుకుంది. సో న్యూజిలాండ్, భారత జట్టు ఒక్కొక్కటిగా గెలుచుకున్నాయి. ఇక మహిళల ప్రపంచ కప్లో భారత ప్రస్తావం. నావి ముంబైలో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల క్రికెట్ జట్టు 298 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా దక్షిణాఫ్రికా జట్టు 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఫైనల్స్లో షఫాలి వర్మ 87 పరుగులు చేసి 2 వికెట్లు పడగొట్టింది. ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. దీప్తి శర్మ కూడా అద్భుతంగా రాణించి 58 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టింది. దక్షిణాఫ్రికా తరపున కెప్టెన్ లారా వోల్వర్డ్ 101 పరుగులతో ఆకట్టుకున్నారు. ఆమె జట్టును ప్రపంచ ఛాంపియన్గా నిలబెట్టుకోలేకపోయింది.